త్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోధారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. ఓకేనా అండి? చదవనా? ఓకే మేడం మళ్ళీ ఒకసారి చదవరా? ఓకే అండి. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. ఓకేనా అండి లలిత గారు? ఓకే మేడం. ఓకే అండి, భావం చెప్తున్నా. ఇక్కడ త్రైవేద్యం అంటున్నారు అంటే 3 వేదాలు ఋగ్ యజు సామ ద్వారా తెలుసుకోదగిన వాడు అని అన్నమాట. హృద్యం అంటే హృదయాన్ని ఆనందపరిచేవాడు. త్రిపురహారం అంటే త్రిపురాసులను సంహరించిన వాడు. ఆద్యం అంటే సృష్టికి మూల కారణమైన వాడు. త్రినయనం అంటే 3 నేత్రాలు కలవాడు. ఉదారం అంటే మహిమాన్విత కలవాడు. చలదురగహారం సర్పాలను ఆభరణాలుగా ధరించినవాడు. మృగధరం అంటే చేతిలో లేడిని అంటే జింకని ధరించిన వాడనమాట, జింక చర్మాన్ని. మహాదేవం అంటే దేవతలకు దేవుడైన వాడు. పశుపతిం అంటే సమస్త జీవులకు ప్రభువు. మయి సదయ భావం నాపై కరుణ కలిగి ఉండేవాడు. చిదాలంబం అంటే చైతన్యానికి ఆధారం. సాంబం అంటే అంబికతో కలిసి ఉన్నవాడు. శివం అంటే శుభప్రదుడు. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు శివుని అనేక దివ్య స్వరూపాలని ఒక్కొక్కటిగా ధ్యానిస్తూ చివరికి ఆ శివుడు నా హృదయంలో ఎల్లప్పుడూ నివసించాలి అని ప్రార్థిస్తున్నారన్నమాట. అంటే వేదాలన్నీ చివరకు చూపించే లక్ష్యం పరమశివుడే అండి. జ్ఞానం, యజ్ఞం, ఉపాసన ఏ మార్గంలో వెళ్ళినా చివరకు చేరేది శివతత్వమే. త్రిపురాసురులను సంహారం కేవలం ఒక పురాణ కథ మాత్రమే కాదు, మనలోని 3 దోషాలను కూడా సూచిస్తుందన్నమాట. అహంకారం, మమకారం, అజ్ఞానం. శివుడు వీటిని నశింపజేసి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. త్రినయనం అన్నారు కదా, శివుడు 3 నేత్రాలు 3 శక్తులను సూచిస్తాయన్నమాట. సూర్యుడు కర్మశక్తి, చంద్రుడు కరుణ శాంతి అన్నమాట, అగ్ని జ్ఞానం. 3వ కన్ను తెరిచినప్పుడు అజ్ఞానం దహించబడుతుందన్నమాట.
జటలు ఉన్నాయి కదా, జటలు వైరాగ్యానికి చిహ్నం అన్నమాట. లోకంలో ఉంటూనే లోకాసక్తికి బానిస కాకుండా జీవించమనే సందేశం అన్నమాట. ప్రజలు భయపడే సర్పాన్ని కూడా శివుడు ఆభరణంగా ధరించాడు. అంటే భయాన్ని జయించిన వాడే నిజమైన యోగి అన్నమాట. ఇప్పుడు జింక చర్మాన్ని కూడా ధరిస్తాడు కదండి. జింక చాలా చంచలమైనదన్నమాట. మనస్సు కూడా అలాగే చంచలంగా ఉంటుంది. శివుడు జింకను చేతిలో ధరించడం అంటే మనస్సును పూర్తిగా నియంత్రించిన వాడు అని అర్థం అన్నమాట. పశుపతి అంటున్నారు. పశు అంటే కేవలం జంతువులకు కాదు, అజ్ఞానం, కర్మ, మాయ అనే బంధనాల్లో ఉన్న ప్రతి జీవి పశువు అన్నమాట. ఆ బంధనాల నుంచి విముక్తి కలిగించే ప్రభువు పశుపతి. ప్రపంచంలో ప్రతి జీవిలో ఉన్న చైతన్యానికి మూలం పరమశివుడే. విద్యుత్ లేకుండా పరికరాలు పనిచేయనట్లే శివ చైతన్యం లేకుండా జీవితం లేదు అని చెప్తున్నారనమాట. సాంబం అంటున్నారు కదా, శివుడు ఎప్పుడు పార్వతీదేవితో కలిసి ఉంటాడు. శివుడు చైతన్యం, శక్తి క్రియాశక్తి, ఇద్దరు విడదీయరాని తత్వం అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారండి? వేదాల పరమార్థం శివ సాక్షాత్కారం. అహంకారం, అజ్ఞానం నశిస్తేనే నిజమైన ఆనందం. మనస్సును శివునికి సమర్పిస్తే అది ప్రశాంతమవుతుంది. భయాన్ని భక్తితో జయించవచ్చు. శివుడు కేవలం కైలాసంలోనే కాదు, నిర్మలమైన మన హృదయంలో కూడా నివసిస్తాడు అని చెప్తున్నారనమాట. అంటే శివుని బాహ్య రూపాన్ని మాత్రమే వర్ణించడం లేదండి, ఆ రూపంలో ప్రతి అంశం వెనుక ఉన్న యోగం, వేదాంతం, భక్తి, జీవన తత్వంను తెలియజేస్తున్నారనమాట. మన హృదయంలో శివుడు నివసించినప్పుడే అజ్ఞానం తొలగిపోతుంది, మనస్సు ప్రశాంతమవుతుంది అన్నమాట, జీవితం శుభమయం అవుతుంది. అది చెప్తున్నారండి ఇందులో. అర్థమైందండి భావం?